బాంబే పోలీస్ కమిషనర్ అవ్వచ్చు, మహారాష్ట్రకు డీజీకి కూడా అవ్వచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టి నేను దీనికి రావాలని అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అది చెప్తే మళ్ళా ఈ పోలీసులో ఉన్నావు నువ్వు ఎలా చేయగలవు. అప్పుడు అనిపించింది ఏంటంటే ఈ పోలీస్ అన్నది ఒక బ్రాండ్ నా ప్యాషన్లకు వెళ్ళడానికి ఏదైనా అడ్డుపడుతుందా అని అనిపించి వచ్చేద్దాం బయటికి అనుకో. సో వచ్చేసాను. ఇప్పుడు గ్రామీణ భాగాల్లో నా స్వేచ్ఛగా నేను తిరుగుతున్నాను, గ్రామీణలో కలుస్తున్నాను. శ్రీకాకుళంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాం, మళ్ళా సహలాల పుట్టుగా అని తీసుకున్నాం. అక్కడ ఈ ఉద్దానం ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం ఇది. అక్కడ ఈ కిడ్నీ వ్యాధులతో చాలా మంది బాధపడతారు. దీంట్లో ఏదైనా చేయాలంటే ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని చేద్దామని చెప్పేసి అదొకటి తీసుకున్నాం. ఏదైతే నాకు ఆ రూరల్ డెవలప్మెంట్ యాక్సెప్ట్ ఉన్నదో దాన్ని పర్సూ చేసుకుందాం ముందు అని చెప్పేసి ఇది అడ్డుపడుతుంది మధ్యలో. అందువల్ల దీని నుంచి బయటకు వద్దామని చెప్పేసి వచ్చేసాను. ఓకే, అంటే మీరు ఐపీఎస్ అయ్యుండి గ్రామాల మీద ఉన్నటువంటి ప్రేమ, ఎఫెక్షన్, ఆ సర్వీస్ చేయాలంటే భావం మిమ్మల్ని ఉద్యోగాన్ని వదిలించేసింది. ఎందుకంటే భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది. గ్రామాలు ఎప్పుడైతే మనం బాగు చేయగలమో అప్పుడు దేశం బ్రహ్మాండంగా తయారవుతుంది. దానికి నా వంతు కృషిగా నేను చెయ్యాలి అన్న భావనలతో బయటికి రావడం జరిగింది. ఓకే, గ్రేట్ సార్. అయితే